నవరాత్రి పూజలలో పూజ అంతా అయిన తర్వాత కలశంని అంటే కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలండి అంటే కలశంలో వేసినటువంటి నీళ్ళనైతే మీరు ఇంట్లో మొదటగా సంప్రోక్షణ అనేది చేసుకోవాలండి. ఏదైనా ఒక పచ్చని చెట్టుకైతే మీరు ఆ నీళ్ళనైతే పోసేయాలి. అలానే కలశంలో వేసినటువంటి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, వాటిని అయితే మీరు జాగ్రత్తగా మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. కలశం మీద పెట్టినటువంటి టెంకాయని మీరు ఏదైనా పారే నీళ్ళల్లో అయినా కలిపేయండి. లేదు మీరు ఇంటి గుమ్మానికి కూడా మీరు కట్టుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో మీరు ఏదైనా తీపి నైవేద్యం అయితే మీరు చేసుకోవచ్చండి ఆ కొబ్బరితో. అలానే మనం కలశం పెట్టుకుంటాం కదండి, ప్లేట్ మీద బియ్యం వేస్తాం కదా, ఈ బియ్యంని పక్షులకి ఆహారంగా వేయచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు నైవేద్యంగా పొంగలి ఏదైనా సరే మీరు చేసుకోవచ్చండి. అలానే కలశం కట్టినటువంటి తోరణము, ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి పైన మేడ పైన అలా పెడుతూ ఉంటారండి. లేదు అనుకున్న వాళ్ళు వీటన్నిటిని మీరు ఒక కవర్లో పెట్టుకొని బయట ఎక్కడన్నా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టెంపుల్లో కోనేరుకు వెళ్ళినప్పుడు ఆ కోనేరు దగ్గర నీళ్ళల్లో కానీ ఏదైనా పారే నీళ్ళల్లో మీరు వదిలేస్తే చాలా మంచిదండి. కలశం మీద వేసినటువంటి జాకెట్ పీస్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ధరించవచ్చండి. వాళ్ళ అత్తగారు ధరించవచ్చు, ఆ ఇంటి పేరు వాళ్ళైతే తీసుకోవచ్చండి. లేదు ఎవరైనా ముత్తైదువుకి మీరు తాంబూలంగా పెట్టి కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిది.